కాంగ్రెస్ బాకీ కార్డ్. బాకీలు అంటే ఏంది? మనకి ఇస్తామని చెప్పి ఇయ్యనివి బాకీ పడ్డరు అంటారు కదా. అట్లా కాంగ్రెస్ మనకి ఇస్తాము అని చెప్పి ఎన్నికలకు పోయి ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దేన్నైతే ఎగ్గొట్టిరో వాటన్నింటినీ గుర్తు చేసే పనిని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎత్తుకుంది. ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడు జూబ్లీహిల్స్లో స్టార్ట్ చేసినట్టున్నారు, మిగతా నియోజకవర్గాలలో కూడా చేస్తాము అంటున్నారు. ఇప్పుడు ఈ బాకీ కార్డుని చెప్పుకోవడానికి ముందు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీల గురించి చెప్పుకోవాలి. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఏం చేసిరు, ఇంటింటికి పోయి ఒక ప్లకార్డ్ తీసుకొని పోయి దాంట్లో ఏమున్నాయి 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలల్లో మహాలక్ష్మి పథకం కావచ్చు, ఫ్రీ బస్సు, ఇందిరమ్మ ఇండ్లు, ఇట్లా ఒక 6 గ్యారెంటీలను మంచిగా పాంప్లెట్లు కొట్టించుకొని ప్రతి ఇంటికి పోయి ప్రతి కార్యకర్త ఇంటింటికి పోయి మేము అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు చేస్తాము అని గడప గడపకు పోయి ఆ గ్యారెంటీల కార్డు పంచిరు. జనం అరే ప్రతి ఒక్కరు వచ్చి చెప్తారు కదా, ఇట్లా చేస్తా అంటుర్రు కదా, పెన్షను ఇంకా రకరకాలే పోయి జనాలకు అందరికీ చెప్పిర్రు ఎన్నికల ముందు. సరే జనం నమ్మిర్రు, వీళ్ళు ఏదో మార్పు తీసుకొస్తాము అన్నారు కదా, ఏదో పెద్ద మార్పు తీసుకొస్తారేమో మా జీవితాలల్లో అని వాళ్ళు ఓట్లేసారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఎన్ని గ్యారెంటీలు అమలు చేసిర్రు వాళ్ళు మనందరికీ తెలుసు. ఎన్ని గ్యారెంటీలు అమలు చేసిర్రు, ఒక్క ఫ్రీ బస్సు తప్పించి మిగతాది ఏదన్నా గ్యారెంటీ అమలు అవుతుందా లేదా అనేది ఒక్కసారి ఊర్లలో ఉన్న ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది నాకంటే ఎక్కువ. గట్ల 6 గ్యారెంటీలు కాకుండా ఇంకా 420 హామీలు ఇచ్చిర్రు వీళ్ళు. 420 హామీలు, అసలు మేము ఇది చేస్తాం అది చేస్తామని 420 హామీలు ఇచ్చిర్రు. 6 గ్యారెంటీలలోనైతే రైతు బంధు కేసీఆర్ బిచ్చమేషన్ లెక్క రైతులకి 10,000 ఇస్తుండు, 15,000 ఇస్తాం మేము, టర్ముకి 7,500 చొప్పున 2 టర్ములకి కలిసి 15,000 ఇస్తాం. కేసీఆర్ రైతులకు మాత్రమే ఇస్తుండు, మేము కౌలు రైతులకు కూడా ఇస్తాము అని అన్నారు. కౌలు రైతులకు కూడా ఇస్తాము, భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తాము అన్న లెక్క మాట్లాడిరు. తర్వాత ఎన్నికలు అయిపోయినాయి, అధికారంలోకి వచ్చిన తర్వాత కౌలు రైతులకు ఇస్తుర్రా ఏం చేస్తుర్రు అనేది మన కళ్ళ ముందటనే ఉంది. అట్లా 6 గ్యారంటీ కార్డులు తీసుకొని పోయి జనం దగ్గరికి పోయి ప్రతి ఒక్కరు మొత్తం మేము అధికారంలోకి రాగానే 100 రోజులల్లా వాళ్ళు చెప్పిన దాంట్లల్లో ఏంది, అప్పుడు 100 రోజులల్లా ఈ గ్యారంటీలు అమలు చేస్తాము, గ్యారంటీ కార్డు ఇది అని ఇచ్చిర్రు. అందరి ఇళ్ళకి పోయి ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి పోయి ఒక గ్యారంటీ కార్డులు ఇవి, ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం, మేము రైతు రాజ్యం తీసుకొస్తాం, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి గ్యారంటీ ఇది, ప్రజలకు భరోసా కార్డు ఇది అని ఊరికి పోయి ఇంటింటికి పోయి పంచిరు. ఇప్పుడు మరి ఆ భరోసా కార్డుల లెక్క ఏమైంది అంటే ఏం లేదు, సమాధానం చెప్పేటోళ్ళు లేరు. ఊర్లలోకి పోతే జనాలు ఎక్కడ అడుగుతారో అని ఆ ఇంటికి ఊర్లలోకి పోయి ఎవరెవరైతే ఈ కార్డులు ఇచ్చి జనాలకి ఓట్లు వేయమని చెప్పారో వాళ్ళు మళ్ళీ తిరిగి చూసింది కూడా లేదు. అంటే 100 రోజులలో చేస్తాము అన్నారు, 100 రోజులలో చేస్తాము అని ఇంకొక 2 నెలలు అయితే 2 ఏండ్లు అవుతుంది. 2 ఏండ్లల్లో ఆ 6 గ్యారంటీలే అమలు చేయలే, ఇంకా 420 హామీలు ఉన్నాయి. ఆ 420 హామీలు ఎన్నడు అమలు చేస్తారు, 6 గ్యారంటీలు ఎన్నడు అమలు చేస్తారు? ఇగో ఇదాన్నే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది. ప్రతి దగ్గరికి పోయి జనాలకి ఇగో మీకు కాంగ్రెస్ పార్టీ బాకీ ఉంది, ఇది ఇగో మీ ఇంటికి వచ్చిన ఎవరన్నా కాంగ్రెస్ నాయకులు రేపు పొద్దున ఓటు అడగడానికి వస్తే ఇగో మీరు ఈ బాకీ కార్డు చూంచి మీరు మాకు బాకీ గింతున్నారు, ఈ బాకీ ఎప్పుడు చెల్లిస్తారు అని అడుగురు మీరు అని అంటున్నారు. ఇప్పుడు నిజానికి వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేసిరు కానీ ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడు రేపు పొద్దున్న నుంచి ఇది కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి కదా, లోకల్ బాడీ ఎన్నికలు పెడతామని చెప్పారు కదా, ఆ లోకల్ బాడీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి గతంలో వీళ్ళు 6 గ్యారంటీ కార్డును తీసుకొని పోయి జనాల దగ్గరికి పోయి ఎట్లయితే మాట్లాడిరో ఇప్పుడు ఈ బాకీ కార్డు జనాలు రివర్స్లో వీళ్ళకి ఇవ్వబోతున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎన్నికలకి పోయినప్పుడు లోకల్ బాడీ ఎన్నికల కోసం జనాల దగ్గరికి పోతే బాకీ కార్డులు వాళ్ళకి కనిపిస్తాయి. ఇప్పుడు ఆ బాకీ కార్డు చూంచి ఇగో మీరు మాకు ఇంత బాకీ ఉన్నారు, దీని సంగతి ఏంది అని ప్రతి ఊర్లో ఉన్న అమ్మలందరూ అడగబోతున్నారు. ఇప్పుడు ఎన్నికల ముందు మేము మస్తు చేస్తాము, గిన్ని చేస్తాం గన్ని చేస్తామని గ్యారంటీ కార్డులు ఎట్లయితే పట్టుకొని పోయిర్రో ఇప్పుడు ఓట్లు అడగడానికి ఇళ్ళకి పోయిన వాళ్ళకి ఆ బాకీ కార్డుని తీసుకొని వచ్చి బాకీ కార్డుని చూంచి జనాలందరూ అడగబోతున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు తెలంగాణ గడ్డకు ప్రశ్నించే తత్వం ఉంటుంది ఎప్పుడైనా సరే. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే ప్రతి సందర్భంలో జనాలు ఏమి మర్చిపోరు. ప్రభుత్వాలు ఏమనుకుంటాయి అంటే మనం ఇలా చెప్పినాము, అధికారంలోకి వచ్చినాము, అయిపోయింది, మళ్ళీ 5 ఏళ్ల వరకు కదా అని అనుకుంటొచ్చు. కానీ జనాలు ప్రతిదీ గుర్తుంచుకుంటారు. అవకాశం వచ్చినప్పుడు ప్రతి దాన్ని గుర్తుంచుకొని మరీ అడుగుతారు.
ఇప్పుడు ఇన్ని రోజులంటే ఎన్నికలు లేవు, ఏది లేదు కాబట్టి జనాల దగ్గరికి పోలేకపోయారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి, జనాల దగ్గరికి పోవాలి. అది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికైనా లోకల్ బాడీ ఎన్నికలైనా. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అయితే మొత్తం ఇదే బాకీ కార్డుని ప్రతి ఒక్కరూ రెడీగా ఉన్నారు. జనం ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటికి పోయి ఓటేయమని అడిగితే కనుక మీరు గతంలో గ్యారంటీ కార్డులు ఇచ్చిర్రు ఇంకోటి అన్నారు కదా, అసలు ఏం చేసిర్రు, మాకు ఇవ్వాల్సిన బాకీ గింత ఉంది, ప్రభుత్వం గింత బాకీ ఉంది మాకు, అసలు ఫస్ట్ దీని సంగతి చెప్పుర్రి అని అడగబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆ బాకీ కార్డును ముందు పెట్టి తెలంగాణ ప్రజలను, తెలంగాణలో ఉన్న ఇప్పుడు ఉప ఎన్నికలు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్న దగ్గర కావచ్చు, మిగతా లోకల్ బాడీ ఎన్నికలు జరిగే నియోజకవర్గాలలో కావచ్చు బాకీ కార్డులు పంచుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ బాకీ కార్డులని రేపు పొద్దున మీ ఇంటికి వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను బాజాప్తా మీకు రావాల్సిన పైసలు అవి. ఇంకొకటి ఏంటి, మీరేం వాళ్ళని అడుగుతలేరు, ఇంకొకటి చేస్తలేరు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ ఇంటికి వచ్చి చేస్తాము అని చెప్పినాయి. మీరు ప్రభుత్వాన్ని బియ్యరి అని అడుగుతలేరు, బాజాప్తా మీకు రావాల్సినవి అవి మీకు ఇస్తాము అని చెప్పి ఎన్నికలకు బెయ్యరు. మీరేసిన ఓట్లతోని వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు మీకు బాజాప్తాగా ఇవ్వాల్సిన బాకీ, అది ప్రభుత్వం బాకీ ఉన్నాయి అవి పైసలు. ఇప్పుడు మనకి ఎవరైనా బాకీ ఉన్నారనుకోండి, మనం అడుగుతాం కదా గట్టిగా వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి, అరే నువ్వు పైసలు ఇస్తా అన్నావు, ఇన్ని రోజులకని తీసుకున్నావు, ఇప్పుడు ఎవరి దగ్గర మీ పక్కింటి అయినకో 10,000 ఇచ్చిర్రు అనుకోర్రి, 2 నెలలు ఇస్తా 3 నెలలు ఇస్తా అని తీసుకొని పోయిండు, 2 నెలలు అయిపోయింది 3 నెలలు అయిపోయింది ఇస్తలేడు, లేకపోతే నీ ఇంటి ముఖాన కూడా వస్తలేరు అనుకోండి. రేపు పొద్దున ఏదో ఒక అవసరం ఉండి వచ్చిండు నీ ఇంటి దిక్కు, వచ్చినప్పుడు నాకు బాకీ ఉన్నావు కదా, ఫస్ట్ నా బాకీ సంగతి ఏంది తేల్చుర్రి అంటారు కదా. ఇది కూడా అట్లాంటిదే. ప్రభుత్వం ఇస్తాము అని చెప్పింది, ఎన్నికల ముందు జనంకి ఇస్తాము అని చెప్పినటువంటి హామీ ఇది. కాబట్టి మీ ఇంటి దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరిని, ప్రతి నాయకుడిని, ప్రతి కార్యకర్తను మీరు మీ రైట్తో అడగండి. అదేం ప్రభుత్వాన్ని మీరు ఇస్తారా అని అడగడం కాదు, అది మీ డిమాండ్, మీరు డిమాండ్ చేయాల్సింది. ఎందుకంటే ఎన్నికల ముందు ప్రభుత్వం ఇస్తాము అని చెప్పింది కాబట్టి, మేము అధికారంలోకి వస్తే ఇస్తాము అని చెప్పినారు కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇది డిమాండ్ చేయాల్సిన ఇష్యూ. మనకి ప్రభుత్వం బాజాప్తాగా ఇవ్వాల్సినటువంటి పైసలు ఇవి, బాజాప్తా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటిది మీకు బాకీ ఉన్న పైసలు. మీరేమో అడుగుతలేరు, మీరేమో మాకు ఇయ్యిర్రి, ఇస్తే బాగుంటుందేమో అని అడగాల్సినవి కాదు, ఇస్తాము అని వాళ్ళు చెప్పినవి. కాబట్టి మీరు మీ ఇంటి దగ్గరికి ఓట్లు అడగడానికి వచ్చే ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకునికి, కార్యకర్తకు, ప్రతి ఒక్కరికి కూడా మీరు ప్రభుత్వం మీకు గీ బాకీ ఉంది, ప్రభుత్వంని గీ బాకీ తీర్చమనుర్రి మాకు అని ఫస్ట్ చెప్పుర్రు. అదే ప్రయత్నాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డ్ అని తీసుకొని వచ్చి జనాలకి మళ్ళొకసారి గుర్తు చేస్తుంది. మీరు రేపు పొద్దున మీ ఇంటి దగ్గరకు వచ్చేటోళ్ళకి చెప్పుర్రి, గివ్వి ఉన్నాయి, గింత బాకీ ఉన్నారు, మీకు గింత ఇస్తాము అని చెప్పిర్రు, ఇవ్వలేదు, ఈ కార్డు చూపించి మీరు ఎంత బాకీ ఉన్నారో ప్రభుత్వాన్ని అడుగుర్రి అని చెప్తున్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మొత్తం ఇదే నడుస్తుంది, నడవబోతుంది. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అప్పుడు వాళ్ళు ఎట్లయితే 6 గ్యారంటీల కార్డును పట్టుకొని తిరిగిర్రో, ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలలో ఈ బాకీ కార్డు అనేదే, ఆ బాకీ కార్డును తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరు అదే అడగబోతున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది అది, బాకీ కార్డు అనేదాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చి మీరు ఇది అడుగుర్రి మీకు ఇవ్వాల్సినది అని చెప్తున్నారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు పోయే నాయకునికి, కార్యకర్తకు ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఉన్నటువంటి జనాలు అడగబోతున్నారు, మాకున్న బాకీ ఇది, మీరు ఫస్ట్ ఇది తేల్చండి, ఈ డబ్బులు ఇయ్యిర్రి అని ప్రతి ఒక్కరు కూడా జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అడగబోతున్నారు.